ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. బైబిల్ రీడింగ్ ఇన్ 1 ఇయర్. మొదటి రాజుల గ్రంథం 7వ అధ్యాయము చదువుకుందాం. సొలొమోను 13 సంవత్సరములు తమ నగరును కట్టించుచు నుండి దాన్నంతటిని ముగించెను. మరియు అతడు లెబానోను అరణ్యపు నగరును కట్టించెను. దీని పొడుగు 100 మూరలు, వెడల్పు 80 మూరలు, ఎత్తు 30 మూరలు. 4 వరుసల దేవదారు స్తంభముల మీద దేవదారు దూలములు వేయబడెను. మరియు 45 స్తంభముల మీద ప్రక్క గదులపైన దేవదారు కర్రతో అది కప్పబడెను. ఆ స్తంభములు వరుస వరుసకు పైగా 19 చొప్పున 3 వరుసలు ఉండెను. 3 వరుసల కిటికీలు ఉండెను. 3 వరుసలలో కిటికీలు ఒకదానికొకటి ఎదురుగా ఉండెను. తలుపు యొక్కయు కిటికీల యొక్కయు స్తంభముల చచ్చౌకముగా ఉండెను. 3 వరుసలలోనూ కిటికీలు ఒకదానికొకటి ఎదురుగా ఉండెను. మరియు అతడు స్తంభములు గల ఒక మంటపమును కట్టించెను. దాని పొడుగు 80 మూరలు, వెడల్పు 30 మూరలు. ఒక మంటపమును వాటి ఎదుట ఉండెను. స్తంభములను లావుగల దూలములను వాటి ఎదుట ఉండెను. తర్వాత తను తీర్పు తీర్చ కూర్చునుటకై ఒక అధికార మంటపమును కట్టించెను. దాని నట్టిల్లు కొనమొదలు దేవదారు కర్రతో కప్పబడెను. లోపలి ఆవరణంలో తన నివాసపు ఇంటిని ఈ విధముగానే కట్టించెను. మరియు సొలొమోను తాను వివాహమైన ఫరో కుమార్తెకు ఈ మంటపము వంటి ఒక నగరును కట్టించెను. ఈ కట్టడములన్నీ పునాది మొదలుకొని గోడ చూరు వరకు లోపలను వెలుపలను వాటి పరిమాణ ప్రకారముగా తొలబడినట్టు రప్పము చేత కోయబడినట్టు మిక్కిలి వెలగల రాళ్లతో కట్టబడెను. ఈ ప్రకారమే గొప్ప ఆవరణపు వైపునున్న వెలుపలి భాగమును ఉండెను. దాని పునాది 10 మూరలు గల మిక్కిలి వెలగల పెద్ద రాళ్లతో కట్టబడెను. పైతట్టిన పరిమాణ క్రమము ప్రకారముగా చెక్కబడిన మిక్కిలి వెలగల రాళ్ళను దేవదారు కర్రలను కలవు. గొప్ప ఆవరణమునకు చుట్టూను 3 వరుసల చెక్కిన రాళ్ళను, 1 వరుస దేవదారు దూలములను కలవు. యెహోవా మందిరంలోని ఆవరణము కట్టబడిన రీతినే ఆ మందిరపు మంటపమును కట్టబడెను. రాజైన సొలొమోను తూరు పట్టణంలో నుండి హీరామును పిలువనంపించెను. ఇతడు నఫ్తాలి గోత్రపు విధవరాలి కుమారుడై ఉండెను. ఇతని తండ్రి తూరు పట్టణపు వాడగు ఇత్తడి పనివాడు. ఈ హీరాము పూర్ణ ప్రజ్ఞగల బుద్ధిమంతుడును, ఇత్తడితో చేయు సమస్తమైన పనులలో బహు చమత్కారపు పనివాడునై ఉండెను. అతడు సొలొమోను వద్దకు వచ్చి అతని పని అంతయు చేసెను. ఏమనగా అతడు 2 ఇత్తడి స్తంభములు పోతపోసెను. ఒక్కొక్క స్తంభము 18 మూరల నిడివి కలది, ఒక్కొక్కటి 12 మూరల కైవారము కలది. మరియు స్తంభముల మీది ఉంచుటకై ఇత్తడితో 2 పీటలు పోతపోసెను. ఒక పీట యొక్క ఎత్తు 5 మూరలు, రెండవ పీట యొక్క ఎత్తు 5 మూరలు. మరియు స్తంభముల మీదను పీటలకు అల్లిక పని వంటి పనియు గొలుసు పని దండలను చేయబడెను. అవి పీటకు ఏడేసి కలిగి ఉండెను. ఈలాగున అతడు స్తంభములను చేసి మీది పీటలను కప్పుటకు చుట్టూను అల్లిక పని 2 వరుసలు దానిమ్మ పండ్లతో చేసెను. ఈ ప్రకారముగా అతడు 2వ పీటకును చేసెను. మరియు స్తంభముల మీది పీటలు 4 మూరల మట్టుకు తామర పుష్పం వంటి పనిగలవై ఉండెను. మరియు 2 స్తంభముల మీదనున్న పీటల మీది అల్లిక పని దగ్గరనున్న ఉబ్బెత్తుకు పైగా దానిమ్మ పండ్లుండెను. 200 దానిమ్మ పండ్లు ఆ పీట మీద వరుస వరుసలుగా చుట్టూ నుండెను. ఈ స్తంభములను అతడు పరిశుద్ధ స్థలపు మంటపములలో ఎత్తించెను. కుడి పార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి యాకీను అని పేరు పెట్టెను. ఎడమ పార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి బోయజు అని పేరు పెట్టెను. ఈ స్తంభముల మీద తామర పుష్పముల వంటి పని ఉండెను. ఈలాగున స్తంభముల యొక్క పని సమాప్తమాయెను. మరియు అతడు పోత పనితో ఒక సముద్రమును చేసెను. అది ఈ తట్టు పై అంచు మొదలుకొని ఆ తట్టు పై అంచు వరకు 10 మూరలు. అది 15 మూరల ఎత్తుగలదై గుండ్రముగా ఉండెను. దాని కైవారము 30 మూరలు. దాని పై అంచునకు క్రింద చుట్టూను గుబ్బలుండెను. మూరకు 10 గుబ్బల చొప్పున ఆ గుబ్బలు సముద్రము చుట్టూను ఆవరించి ఉండెను. అది పోత పోయబడినప్పుడు ఆ గుబ్బలు 2 వరుసలుగా పోత పోయబడెను. అది 12 ఎడ్ల మీద నిలవబడి ఉండెను. వీటిలో 3 ఉత్తర దిక్కును, 3 పడమర దిక్కును, 3 దక్షిణ దిక్కును, 3 తూర్పు దిక్కును చూచుచుండెను. వీటి మీద ఆ సముద్రము ఎత్తబడి ఉండెను. వాటి వెనుకటి భాగములన్నీ లోపలి తట్టు తిప్పబడి ఉండెను. అది బెత్తడు దళసరి గలదై ఉండెను. దాని పై అంచు పాత్రకు పై అంచు వలె తామర పుష్పముల వంటి పని కలిగి ఉండెను. అది 9 గరిసెలు పట్టును. మరియు అతడు 10 ఇత్తడి స్తంభములు చేసెను. ఒక్కొక్క స్తంభము 4 మూరల పొడవు, 4 మూరల వెడల్పు,
మూడు మూరల ఎత్తు కలిగి ఉండెను. ఈ స్తంభముల పని రీతి ఏదనగా వాటికి పక్క పలకలు కలవు. ఆ ప్రక్క పలకలు జవల మధ్య ఉండెను. జవల మధ్యనున్న ప్రక్క పలకల మీద సింహాసనములు, ఎడ్లు, కెరూబులను ఉండెను. మరియు జవల మీద అలాగుండెను. సింహముల మీద క్రిందను ఎడ్ల క్రిందను వేలాడు దండల వంటి పని కలిగి ఉండెను. మరియు ప్రతి స్తంభమునకు 4 ఇత్తడి చక్రములు, ఇత్తడి ఇరుసులను కలిగి ఉండెను. దాని 4 మూలలను దిమ్మలు కలవు. ఈ దిమ్మలు త్రొట్టి కింద అతికిన ప్రతి స్థలము దగ్గర పోతపోయబడెను. మరియు దాని మూతి పైపీట ఎందును మీదను మూరెడు నిడివి. అయితే మూతి కింద స్తంభము పనిచొప్పున గుండ్రముగా ఉండి 3.5 నిడివి. మరియు ఆ మూతి మీద ప్రక్కలు గల చెక్కిన పనులు కలవు. ఇవి గుండ్రనివి కాక చచ్చౌకముగా ఉండెను. మరియు ప్రక్క పలకల కింద 4 చక్రములు కలవు. చక్రముల ఇరుసులు స్తంభములతో అతకబడి ఉండెను. ఒక్కొక్క చక్రము 3.5 నిడివి కలవై ఉండెను. ఈ చక్రముల పని రథచక్రముల పని వలె ఉండెను. వాటి ఇరుసులను, అడ్డలును, పూటీలును, ఆకులను పోత పనివై ఉండెను. ఒక్కొక్క స్తంభపు 4 మూలలను 4 దిమ్మలు కలవు. ఈ దిమ్మలను స్తంభమును ఏకాండముగా ఉండెను. మరియు స్తంభమును పైని చుట్టూను జేనడు ఎత్తుగల గుండ్రని బొద్దు కలిగి ఉండెను. మరియు స్తంభమును పైనున్న జవలను ప్రక్క పలకలను దానితో ఏకాండముగా ఉండెను. దాని జవల పలకల మీదను దాని ప్రక్క పలకల మీదను అతడు కెరూబులను, సింహములను, తమలా వృక్షములను ఒక్కొక్క దాని చోటును బట్టి చుట్టూను దండలతో వాటిని చెక్కెను. ఈ ప్రకారం అతడు ప్రతి స్తంభములను చేసెను. అన్నిటి పోతయును, పరిమాణమును, రూపమును ఏకరీతిగా ఉండెను. తర్వాత అతడు 10 ఇత్తడి తొట్లను చేసెను. ప్రతి తొట్టి 700 తులముల పట్టునది. ప్రతి తొట్టి 720 తులములు పట్టునది. ఒక్కొక్క తొట్టి 4 మూరలు. ఒక్కొక్క స్తంభం మీద ఒక్కొక్క తొట్టి పెట్టబడెను. మందిరపు కుడి పార్శ్వమున 5 స్తంభములను, మందిరం యొక్క ఎడమ పార్శ్వమున 5 మట్లను అతడు ఉంచెను. సముద్రమును దక్షిణమునకు ఎదురుగా తూర్పు తట్టున మందిరం యొక్క కుడి పార్శ్వమున ఉంచెను. మరియు హీరాము తొట్లను, చేటలను, గిన్నెలను చేసెను. ఈ ప్రకారము హీరాము రాజైన సొలొమోను ఆజ్ఞను బట్టి యెహోవా మందిరపు పని అంతయు ముగించెను. 2 స్తంభములను, ఆ 2 స్తంభముల మీదనున్న పైపీటల పల్లెములను, ఆ స్తంభములను పైపీటల పల్లెములను కప్పిన 2 అల్లికలను, ఆ స్తంభముల మీదనున్న పైపీటల 2 పల్లెములను కప్పిన అల్లిక ఒక్కొక్కటింటికి 2 వరుసల చొప్పున 2 అల్లికలకును 400 దానిమ్మ పండ్లను, 10 స్తంభములను, స్తంభముల మీద 10 తొట్లను, ఒక సముద్రమును, సముద్రం కింద 12 ఎడ్లను, బిందెలను, చేటలను, గిన్నెలను, వీటన్నిటిని రాజైన సొలొమోను ఆజ్ఞను బట్టి హీరాము యెహోవా మందిరమునకు చేసెను. ఈ వస్తువులన్నీ మెరుగుపెట్టిన ఇత్తడివై ఉండెను. యొర్దాను మైదానమందు సుక్కోతుకును సారెతానునకును మధ్య జిగట భూమి యందు రాజు వాటిని పోతపోయించెను. అయితే ఈ ఉపకరణములు అతి విస్తారములైనందున సొలొమోను ఎత్తు చూచుట మానివేసెను. ఇత్తడి యొక్క ఎత్తు ఎంతైనది తెలియబడక పోయెను. మరియు సొలొమోను యెహోవా మందిర సంబంధమైన తక్కిన ఉపకరణములన్నిటినీ చేయించెను. అనగా బంగారపు బలిపీఠమును, సముఖపు రొట్టెల నుంచు బంగారపు బల్లెలను, గర్భాలయ ముందర కుడి పార్శ్వమున 5ను, ఎడమ పార్శ్వమున 5ను, 10 బంగారపు దీపస్తంభములను, బంగారపు పుష్పములను, ప్రమిదెలను, కారులను, మేలిమి బంగారపు పాత్రలను, కత్తెరలను, గిన్నెలను, ధూప కలశములను, అంతర్మందిరమందు అతి పరిశుద్ధమైన స్థలము యొక్క తలుపులకును, మందిరమును ఆలయపు తలుపులకును కలిగిన బంగారపు బంధులను వీటన్నిటినీ చేయించాను. ఈ ప్రకారం రాజైన సొలొమోను యెహోవా మందిరమునకు చేసిన పని అంతయు సమాప్తమాయెను. మరియు సొలొమోను తన తండ్రి అయిన దావీదు ప్రతిష్ఠించిన వెండిని, బంగారమును, ఉపకరణములను తెప్పించి యెహోవా మందిరపు ఖజానాలో ఉంచెను. 8వ అధ్యాయము. అప్పుడు సియోను అను దావీదు పురములో నుండి యెహోవా నిబంధన మందసమును పైకి తీసుకొని వచ్చుటకు యెరూషలేములో నుండి రాజైన సొలొమోను ఇశ్రాయేల పెద్దలను, గోత్ర ప్రధానులను, అనగా ఇశ్రాయేల పితరుల కుటుంబముల పెద్దలను తన యుద్ధకు సమకూర్చెను. కాబట్టి ఇశ్రాయేల్ అందరూ ఏతానీమును 7వ మాసమందు పండుగ కాలమున రాజైన సొలొమోను వద్దకు కూడుకొనిరి. ఇశ్రాయేల పెద్దలందరూ రాగా యాజకులు యెహోవా మందసమును ఎత్తి దాన్ని తీసుకొని వచ్చిరి. ప్రత్యక్షపు గుడారమును, గుడారంలోనున్న పరిశుద్ధ ఉపకరణములను,
యాజకులను లేవీయులను తీసుకుని రాగా రాజైన సొలొమోను అతని యుద్ధకు కూడి వచ్చిన ఇశ్రాయేలు సమాజకులందరూ మందసము ముందర నిలబడి లెక్కింపశక్యం కాని గొర్రెలను ఎడ్లను బలిగా అర్పించిరి. మరియు యాజకులు యెహోవా నిబంధన మందసముని తీసుకొని దాని స్థలములో అనగా మందిరపు గర్భాలయమగు అతి పరిశుద్ధ స్థలములో కెరూబుల రెక్కల క్రింద దానిని ఉంచిరి. కెరూబుల రెక్కలు మందస స్థానము మీదికి చాపబడెను. ఆ కెరూబులు మందసమును దాని దండెలను పైతట్టున కమ్మెను. వాటి కొనలు గర్భాలయపు ఎదుట పరిశుద్ధ స్థలములోనికి కనబడినంత పొడవుగా ఆ దండలించబడెను. కానీ ఇవి బయటకు కనబడలేదు. అవి నేటి వరకు అక్కడనే ఉన్నవి. ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు యెహోవా వారితో నిబంధన చేయగా మోషే తాను హోరేబునందు ఆ పలకలను మందసంలో ఉంచెను. దానిలో ఆ 2 రాతి పలకలు తప్ప మరి ఏమీ లేకపోయెను. యాజకులు పరిశుద్ధ స్థలంలో నుండి బయటికి వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెను. కాబట్టి యెహోవా తేజోమహిమ యెహోవా మందిరంలో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలువలేకపోయిరి. సొలొమోను దానిని చూచి గాఢాంధకారము నందు నివాసము చేయుదునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. నీవు నివాసము చేయుటకు నేను మందిరమును కట్టించి ఉన్నాను. సదాకాలము అందులో నీవు నివసించుటకై నేను ఒక స్థలము ఏర్పరచి ఉన్నాను అని చెప్పి తన ముఖమును ప్రజల తట్టు తిప్పుకొని ఇశ్రాయేలు సమాజమంతయు నిలిచి ఉండగా ఇశ్రాయేలు సమాజములందరినీ ఇలాగు దీవించెను. నా తండ్రి అయిన దావీదునకు మాట ఇచ్చి దాన్ని నెరవేర్చిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రము కలిగి ఉండునుగాక. నేను ఇశ్రాయేలుగు నా జనులను ఐగుప్తులో నుండి రప్పించిన నాట నుండి నా నామం దాని యందు ఉండునట్లుగా ఇశ్రాయేలు గోత్రస్థానములలో ఏ పట్టణంలోనైనను మందిరమును కట్టించుటకు నేను కోరలేదు. కానీ ఇశ్రాయేలుగు నా జనుల మీద దావీదును ఉంచుటకు నేను కోరి ఉన్నాను అని ఆయన సెలవిచ్చెను. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించవలెనని నా తండ్రి అయిన దావీదునకు మనసు పుట్టగా యెహోవా నా తండ్రి అయిన దావీదుతో సెలవిచ్చినది ఏమనగా, నా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించుట నీవు తాత్పర్యము కలిగి ఉన్నావు. ఆ తాత్పర్యము మంచిదే. అయినను నీవు మందిరమును కట్టించకూడదు. నీ నడుమలో నుండి పుట్టబోవు నీ కుమారుడు నా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించును. తాను సెలవిచ్చిన మాటను యెహోవా నెరవేర్చి ఉన్నాడు. నేను నా తండ్రి అయిన దావీదునకు ప్రతిగా నియమింపబడి యెహోవా సెలవు చొప్పున ఇశ్రాయేలు మీద సింహాసనాసీనుడై ఉండి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామ ఘనతకు మందిరమును కట్టించి ఉన్నాను. అందులో యెహోవా నిబంధన మందసమునకు స్థలమును ఏర్పరచితిని. ఐగుప్తు దేశంలో నుండి ఆయన మన పితరులను రప్పించినప్పుడు ఆయన చేసిన నిబంధన అందులోనే ఉన్నది. ఇశ్రాయేలుల సమాజకులందరూ చూచుచుండగా సొలొమోను యెహోవా బలిపీఠం ఎదుట నిలబడి ఆకాశము తట్టు చేతులెత్తి ఇట్లనెను, యెహోవా ఇశ్రాయేలుల దేవా, పైనున్న ఆకాశం అందైనను కిందున్న భూమి అందైనను నీ వంటి దేవుడు ఒకడునూ లేడు. పూర్ణ మనసుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచు నీ దాసుల విషయమే నీవు నిబంధనను నెరవేర్చుచు కనికరము చూపుచు ఉండవాడవై ఉన్నావు. నీ దాసుడైన నా తండ్రియగు దావీదునకు నీవు చేసిన వాగ్దానమును స్థిరపరిచి నీవిచ్చిన మాటను నేడు నెరవేర్చి ఉన్నావు. యెహోవా ఇశ్రాయేలుల దేవా, నీ కుమారులు సత్ప్రవర్తన గలవారే. నీవు నా ఎదుట నడిచినట్లు నా ఎదుట నడిచినడలా నా దృష్టికి అనుకూలుడై ఇశ్రాయేలు మీద సింహాసనాసీనుడగువాడు నీకుండక మానడని సెలవిచ్చితివి. నీవు నీ దాసుడును నా తండ్రియునగు దావీదునకిచ్చిన వాగ్దానమును స్థిరపరచుము. ఇశ్రాయేలుల దేవా, దయచేసి నీ దాసుడును నా తండ్రియునైన దావీదుతో నీవు సెలవిచ్చిన మాటను నిశ్చయపరచుము. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. ఆకాశం మహాకాశములు సైతము నిన్ను పట్టజాలవు. నేను కట్టించిన ఈ మందిరం ఎలాగు పట్టును? అయినను యెహోవా నా దేవా, నీ దాసుడినైన నా ప్రార్థనను విన్నపమును అంగీకరించి ఈ దినమున నీ దాసుడినైన నేను చేయు ప్రార్థనను పెట్టు మొరను ఆలకించుము. నీ దాసుడినైనా నేను చేయు ప్రార్థనను దయతో అంగీకరించినట్లు నా నామము అక్కడ ఉండునని ఏ స్థలమును గూర్చి నీవు సెలవిచ్చితివో ఆ స్థలమైన ఈ మందిరం తట్టు నీ నేత్రములు రెయ్యింబగలు తెరవబడి ఉండునుగాక. మరియు నీ దాసుడినైన నేనును నీ జనులైన ఇశ్రాయేలును ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడెల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు విని మా విన్నపము అంగీకరించుము. వినినప్పుడెల్లా మమ్మను క్షమించుము. ఎవడైనను తన
పొరుగువానికి అన్యాయం చేయగా అతని చేత ప్రమాణం చేయించుటకు అతని మీద ఒట్టు పెట్టబడిన ఎడల అతడు ఈ మందిరమందున్న నీ బలిపీఠం ఎదుట ఆ ఒట్టు పెట్టునప్పుడు నీవు ఆకాశమందు విని నీ దాసులకు న్యాయం తీర్చి హాని చేసిన వాని తల మీదికి శిక్ష రప్పించి నీతిపరుని నీతి చొప్పున వానికి ఇచ్చి వాని నీతిని నిర్ధారణ చేయుము. మరియు ఇశ్రాయేలగు నీ జనులు నీకు విరోధముగా పాపము చేయుట చేత తమ శత్రువుల ఎదుట మొత్తబడినప్పుడు వారు నీ తట్టు తిరిగి నీ నామమును ఒప్పుకొని ఈ మందిరమందు నిన్ను గూర్చి ప్రార్థన విన్నపములు చేయనప్పుడెల్లా నీవు ఆకాశమందు విని ఇశ్రాయేలగు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారి పితరులకు నీవిచ్చిన దేశంలోనికి వారిని తిరిగి రప్పించుము. మరియు వారు నీకు విరోధముగా పాపము చేసినందున ఆకాశము మూయబడి వర్షము లేకపోగా నీవు వారిని ఇలాగూ శ్రమ పెట్టుట వలన వారు నీ నామమును ఒప్పుకొని తమ పాపములను విడిచి ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసినడల నీవు ఆకాశమందు విని నీ దాసులైన ఇశ్రాయేలుకు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారు నడవవలసిన సన్మార్గమును వారికి చూపించి నీ జనులకు నీవు స్వాస్యంగా ఇచ్చిన భూమి మీద వర్షము కురిపింపము. దేశమందు క్షామము గాని తెగులు గాని గాడ్పు దెబ్బ గాని చింతపడుట కానీ మిడతలు గాని చీడపురుగు గాని కలిగినను వారి శత్రువు వారి దేశపు పట్టణములలో వారిని ముట్టడి వేసినను ఏ తెగులు గాని వ్యాధి గాని కలిగినను ఇశ్రాయేలుకు నీ జనులలో ప్రతి మనిషి తన తన మనోవ్యాధిని తెలుసుకొనును కదా. ఒక్కడైనను జనులందురైనను ఈ మందిరము తట్టు తమ చేతులు చాపి ప్రార్థనా విన్నపములు చేసిన ఎడల ప్రతి మనిషి యొక్క హృదయమును నీ వెరుగుదువు కనుక నీవు ఆకాశమును నీ నివాస స్థలమందు విని క్షమించి దయచేసి ఎవని ప్రవర్తనను బట్టి వానికి ప్రతిఫలమిచ్చి మా పితరులకు నీవు దయచేసిన దేశమందు జనులు బ్రతుకు దినములన్నిటను వారు నీ యందు భయభక్తులు కలిగి ఉండినట్లు చేయము. నరపుత్రులందరి హృదయములను నీవు మాత్రమే తెలుసుకొని ఉన్నావు. మరియు ఇశ్రాయేలులకు నీ జనుల సంబంధులు కాని పరదేశులు నీ నామమును బట్టి దూరదేశం నుండి వచ్చి నీ ఘనమైన నామమును గూర్చియు నీ బాహుబలమును గూర్చియు నీవు చాపిన బాహువు ప్రసిద్ధిని గూర్చియు విందురు. వారు వచ్చి ఈ మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేసినడలా ఆకాశమును నీ నివాస స్థలమందు నీవు విని పరదేశులు నిన్ను వేడుకొని దాని ప్రకారము సమస్తమును అనుగ్రహించుము. అప్పుడు లోకంలోని జనులందరూ నీ నామమును ఎరిగి ఇశ్రాయేలుకు నీ జనుల వలెనే నీ యందు భయభక్తులు కలిగి నేను కట్టించిన ఈ మందిరమునకు నీ పేరు పెట్టబడిందని తెలుసుకొందురు. మరియు నీ జనులు తమ శత్రువులతో యుద్ధం చేయుటకే నీ వారిని పంపించు ఏ స్థలముకైనాను బయలుదేరినప్పుడు నీవు కోరుకొనిన ఈ పట్టణము తట్టు నీ నామఘనతకు నేను కట్టించిన మందిరము తట్టును యెహోవానగు నీకు వారు ప్రార్థన చేసినడలా ఆకాశమందు నీవు వారి ప్రార్థన విన్నపములను విని వారి కార్యమును నిర్వహించుము. పాపము చేయని వాడు ఒకడును లేడు. వారు నీకు విరోధముగా పాపము చేసినడలనేమి నీవు వారి మీద కోపించుకొని వారిని శత్రువుల చేతికి అప్పగించినడలనేమి వారు వీరిని దూరమైనట్టు గాని దగ్గరైనట్టు గాని ఆ శత్రువుల దేశంలోనికి చెరగా కొనిపోయినప్పుడు వారు చెరగా కొనుపోడిన దేశమందు తాము చేసిన దానిని మనసునకు తెచ్చుకొని మేము దుర్మార్గులమే ప్రవర్తించి పాపం చేసితమని చెప్పి తమను చెరగా కొనిపోయిన వారి దేశమందు చింతించి పశ్చాత్తాపడి నీకు విన్నపము చేసినడలా తమను చెరగా కొనిపోయిన వారి యొక్క దేశమందు పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ వారు నీ తట్టు తిరిగి నీవు వారి పితరులకు దయచేసిన దేశము తట్టును నీవు కోరుకొనిన పట్టణము తట్టును నీ నామఘనతకు నేను కట్టించిన మందిరం తట్టును నిన్ను గూర్చి ప్రార్థన చేసినడలా ఆకాశమును నీ నివాస స్థలమందు నీవు వారి ప్రార్థన విన్నపములను విని వారి కార్యములను నిర్వహించి నీకు విరోధముగా పాపం చేసిన నీ జనులు ఏ తప్పుల చేత నీ విషయమై అపరాధులైతిరో ఆ తప్పులను వారికి క్షమించి వారిని చెరలోనికి కొనిపోయిన వారు వారిని కనికరించినట్లు వారెడల కనికరము పుట్టించుము. వారు ఐగుప్తు దేశంలో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి నీవు రప్పించిన నీ జనులను నీ శ్వాసమునే ఉన్నారు. కాబట్టి నీ దాసుడినైనా నేను చేయు విన్నపము మీదను ఇశ్రాయేలుకు నీ జనులు చేయు విన్నపము మీదను దృష్టి ఉంచి వారు ఏ విషయములందు నిన్ను వేడుకొందురో ఆ విషయములందు వారి విన్నపములను ఆలకించము. ప్రభువా యెహోవా, నీవు మా పితరులను ఐగుప్తుల నుండి రప్పించినప్పుడు నీవు నీ దాసుడైన మోషే ద్వారా ప్రమాణమిచ్చినట్లు నీ స్వాస్యమగునట్లుగా లోకమందున్న జనులందరిలో నుండి వారిని ప్రత్యేకించితివి కదా. సొలొమోను ఇలాగూ ప్రార్థించుటయు విన్నపము చేయుటయు ముగించి
ఆకాశం తట్టు తన చేతులను చాపి యెహోవా బలిపీఠం ఎదుట మోకాలుండుట మాని లేచి నిలిచిన తర్వాత అతడు మహాశబ్దముతో ఇశ్రాయేలు సమాజం అంతటిని దీవించాను. ఎట్లాగనగా తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇశ్రాయేలుకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగి ఉండునుగాక. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభవాగ్దానములలో ఒక మాట అయినను తప్పిపోయినది కాదు. కాబట్టి మన దేవుడైన యెహోవా మనలను వదలకను విడువకను మన పితరులకు తోడుగా ఉన్నట్లు మనకును తోడుగా ఉండి తన మార్గములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లుగాను తాను మన పితరులకు ఆజ్ఞ ఇచ్చిన కట్టడలను విధులను చేకొనున్నట్లుగాను మన హృదయములను తన తట్టు త్రిప్పుకొనును గాక. ఆయన తన దాసుడనైన నా కార్యమును ఇశ్రాయేలుకు తన జనుల కార్యమును అవసరమును చొప్పున ఎల్లప్పుడూ నిర్వహించినట్లుగా నేను యెహోవా ఎదుట విన్నపము చేసిన ఈ మాటలు రెయ్యింబగళ్ళు మన దేవుడైన యెహోవా సన్నిధిని ఉండునుగాక. అప్పుడు లోకమందున్న జనులందరూ యెహోవాయే దేవుడనియు ఆయన తప్ప మరి ఏ దేవుడును లేడనియు తెలుసుకుందరు. కాబట్టి ఆయన నియమించిన కట్టడలను అనుసరించి నడుచుకునుటకును ఈ దినమందున్నట్లు ఆయన చేసిన నిర్ణయములను చేసుకొనుటకును మీ హృదయమును మీ దేవుడైన యెహోవా విషయమై సర్వసిద్ధముగా ఉండునుగాక. అంతటా రాజును అతనితో కూడా ఇశ్రాయేలందరూ యెహోవా సముఖమందు బలులు అర్పించుచుండగా 22,000 ఎడ్లను 120,000 గొర్రెలను సొలొమోను సమాధాన బలులుగా యెహోవాకు అర్పించెను. ఈ ప్రకారం రాజును ఇశ్రాయేలందరూ యెహోవా మందిరమును ప్రతిష్ఠ చేసిరి. ఆ దినమున యెహోవా సముఖమందున్న ఇత్తడి బలిపీఠము ఆ దహన బలులను నైవేద్యములను సమాధాన బలి పశువులను క్రొవ్వును అర్పించుటకు బహు చిన్నదై చాలకపోయెను. కనుక రాజు యెహోవా మందిరము ముందరనున్న ఆవరణము మధ్య నుండి స్థలమును ప్రతిష్ఠించి అచ్చట దహన బలులను నైవేద్యములను సమాధాన బలి పశువుల క్రొవ్వును అర్పించెను. మరియు ఆ సమయమున సొలొమోనును అతనితో కూడా ఇశ్రాయేలందరూ హామాతునకు పో మార్గము మొదలుకొని ఐగుప్తు నది వరకునున్న సకల ప్రాంతముల నుండి వచ్చి ఆ మహాసమూహమును 2 వారములు అనగా 14 దినములు యెహోవా సముఖమందు ఉత్సవం చేసిరి. 8వ దినమున అతడు జనులకు సెలవీయగా వారు రాజును పొగడి యెహోవా తన దాసుడైన దావీదునకును ఇశ్రాయేలుకు తన జనులకును చేసిన మేలంతటిని బట్టి సంతోషించుచు ఆనందహృదులై తమ తమ గుడారములకు వెళ్ళిపోయిరి. ఇది ఈరోజు భాగం అండి. ప్రైజ్ ద లార్డ్.